I'm unpredictable. ఫస్ట్ మాట్లాడుకోవాలంటే రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవాలి బ్రో. రామ్ చరణ్ గురించి ఏం మాట్లాడుకోవాలంటే తన యాక్టింగ్ స్కిల్స్ కానీ, తన ఒక వాక్ ఉంటుంది కదా, తన కాలేజ్లో సంథింగ్ ఏదో రన్నింగ్లో ఉంటుంది కదా, ఒక చీతా లెక్క వస్తాడు ఆయన. అదే స్పీడ్లో అదే మూమెంట్లో వస్తాడు. అది నాకు హైలైట్ నచ్చింది. ఇంకా హెలికాప్టర్లో దిగిన సీన్లే కానీ, తన వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ కానీ, తను కట్టుకునే పంచ స్టైల్ కానీ, తన లుక్సే వేరే బ్రో. సో అందుకే నాకు రామ్ చరణ్ నచ్చుతాడు. డ్యూయల్ రోల్ బ్రో. అందరూ ఫాదర్ అండ్ సన్ రోల్ ఉన్నాయి కదా, అందులో మీరు చూసిరా ఫాదర్ రోల్లో తను కట్టిన పంచ స్టైల్లే కానీ. ఇప్పుడు మనం ఒక సీన్ గురించి మాట్లాడుకోవాలంటే రామ్ చరణ్ ఆపోజిట్ లో ఐఏఎస్ పొజిషన్ లో కూర్చున్నప్పుడు ఎస్ఎస్ సూర్య ఆపోజిట్ లో కూర్చోరు. చూసిర్రా మీరు ఆ సీన్ కరెక్ట్ గమనిస్తే అక్కడ ఏం జరుగుతుంది అంటే సార్కి సార్ రాకి రా అని డైలాగ్, అది అక్కడ కూడా బాగా నచ్చింది బ్రో. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని తెలిసిందే మనకు, పెద్దోళ్ళకు మర్యాదలు. కానీ ఈజ్ ఏ బిగ్ లీడర్. తను 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. బట్ ద ఐఏఎస్ ఆఫీసర్ టిల్ ఎండ్ దేవర రికార్డ్ మాక్సిమం ఈజీగా బ్రేక్ చేస్తుంది. బట్ పుష్ప రికార్డ్ బ్రేక్ చేయలేదు. ఎందుకంటే బ్రో ప్రీమియర్ షోస్ లేవు కదా, అందుకని అది బ్రేక్ చేయలేదు. ఈజీగా దేవర్ అనేది ఈజీగా క్రాస్ చేసేది. పుష్పని కూడా చేస్తుందేమో కానీ బ్రో ప్రీమియర్ షోస్ లేవు కదా. వాళ్ళు ఏం చేశారంటే ప్రమోషన్ మొత్తం హోల్ ఇండియా పోయి చేసారు. బట్ రామ్ చరణ్ అంత చేయలేదు కదా. నార్త్ లో బాగా చేసారు అల్లు అర్జున్ గారు, బట్ రామ్ చరణ్ గారు చేయలేదు. జస్ట్ ఒక ఇక్కడ మన ప్రిలీజ్ ఈవెంట్ మాత్రం పెట్టారు. శంకర్ గారు డైరెక్టర్ తెలిసి ఇండియన్ సినిమాకి అన్న దేవుడు నిజం చెప్పాలంటే. ఆయన తీసిన స్టోరీస్, ఇప్పుడు మీరు అన్నారు కదా రోబో 2 ఫ్లాప్ అయింది, రోబో 1 హిట్ అయింది. ఇప్పుడు పుష్ప గురించి మాట్లాడుకో, పుష్ప 1 ఫ్లాప్ నా ప్రకారంగా మాట్లాడితే పుష్ప 2 కూడా ఫ్లాప్. బట్ ద కలెక్షన్స్, అక్కడ కలెక్షన్స్ కనబడుతున్నాయి కదా. ఆ డైరెక్టర్ ఇప్పుడు సుకుమార్ ఉన్నారని చూసిర్రు. అందులో అల్లు అర్జున్ యాక్టింగ్ నిజంగా బాగుంది. సూపర్ అంటే సూపర్. వావ్. ఇప్పుడు నేను కూడా పోయినా ప్రీమియర్ షోకి పుష్పకి. సూపర్ అంటే సూపర్ బాగుండే.